వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా గురునానక్ యూనివర్సిటీని రూపొందించామని కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గురునానక్ యూనివర్సిటీ అసోసియేషన్ డైరెక్టర్ అమిత్ బల్లా అన్నారు. కరీంనగర్లోని గురునానక్ బ్రాంచ్ను ఆయన సందర్శించారు. అనంతరం యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గురునానక్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం కరీంనగర్లో బ్రాంచ్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీగా గత సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చిందని గుర్తు చేశారు. ఇంజనీరింగ్, మెడికల్, బీసీఏ, ఎంసీఏ, అగ్రికల్చర్ లాంటి కోర్సుల్లో అడ్మిషన్స్ పొందవచ్చునని తెలిపారు. విద్యతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు. దాదాపు 100 ఎకరాల స్థలంలో క్యాంపస్ ఉందని, 400కు పైగా ఫ్యాకల్టీ ఉన్నారని కరీంనగర్ ఆఫీసర్ నరేందర్ రెడ్డి అన్నారు. రీసెర్చ్ ఎక్సలెంట్ సెంటర్లు ఉన్నాయని, అడ్మిషన్ల కోసం సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో గురునానక్ యూనివర్సిటీ అసోసియేట్ డైరెక్టర్ అమిత్ బల్లా, తెలంగాణ అడ్మిషన్ మేనేజర్లు శ్రీనాథ్, రవి, ఏపీ అడ్మిషన్స్ మేనేజర్ హజీపాషా, కరీంనగర్ అడ్మిషన్ ఆఫీసర్ నరేందర్ రెడ్డి, విద్యార్థులు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. So the purpose of coming here is to inform you all that we have opened this Guru Nanak University office here. Our existing office was of Guru Nanak institutions. Now we have upgraded it to Guru Nanak University. Now Guru Nanak University is a private university approved by the government of Telangana. We have got approval last year, 2024 approval we got, 2024, and we have range of courses starting with engineering. Then we have courses in BCA, MCA, and allied sciences, agriculture, MBA. So the thing is, as per the vision of the management, we are firm to establish a world-class university which offers students with very good facilities, not only in terms of academics, but mainly district నుంచి వచ్చే స్టూడెంట్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది క్యాంపస్లో. టోటల్గా ఇది 100 acres క్యాంపస్. 4,000 to 5,000 స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ 400+ ఫ్యాకల్టీస్ కూడా క్యాంపస్లో స్టే చేస్తారు. వీ హ్యావ్ రీసెంట్గా 50 acres, అనదర్ 50 acres కూడా మేము ఎక్స్పాండ్ చేసాము క్యాంపస్ని. మీకు మాకు క్యాంపస్లో 13 వరల్డ్ క్లాస్ R&D అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మా క్యాంపస్ లోపల టోటల్ వైఫై, ఇండోర్ జిమ్ కానీ, స్పోర్ట్స్ ఏరియా కానీ, ఆడిటోరియం కానీ అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీ ఎంకరేజ్ చేస్తారు. కాలేజీని నేను చూసిన ప్లేస్మెంట్ వాతావరణం కాలేజ్ చాలా చక్కగా ఉంది. అలాగే ఆ కాలేజీలో ఉన్న అంటే అక్కడున్న అది స్టూడెంట్స్ అంటే బాగా స్ట్రిక్ట్ కాలేజ్. ఇప్పుడు ఇవాళ కాలేజీలలో ఎట్లా అంటే కాలేజీలో బాగా ర్యాగింగ్లు అది ఉంటాయి. ఈ కాలేజీలో ఏం లేవు. ఈ కాలేజీలో అంటే వాతావరణం చక్కగా ఉంది.